ఓకే, సరే. Mark 1. It is evident that man's vital force, when encumbered with a chronic disease which it is unable to overcome by its own power, అంటే ఏదన్నా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి అనేది, దీర్ఘకాలిక వ్యాధి ప్రాణశక్తి మీద భారం వేసినప్పుడు, ఎంతటి దీర్ఘ వ్యాధి తనంతట తానుగా నయం చేసుకోలేనంత క్రానిక్ కంప్లైంట్ ఏదైనా భారం పడినప్పుడు వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంట, స్పష్టంగా అర్థమవుతుందంట. ఏంటి? అడాప్ట్స్ ది ప్లాన్ ఆఫ్ డెవలపింగ్ ఏ లోకల్ మెలడీ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ పార్ట్, అంటే ఈ శరీరానికి వెలుపల భాగంలో ఏదో ఒక స్థానిక వ్యాధిగా అది ఉద్భవిస్తుంది. సోల్లీ ఫర్ దిస్ ఆబ్జెక్ట్, దానికి ఉన్నటువంటి ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే, దట్ బై మేకింగ్ అండ్ కీపింగ్ ఇన్ ఎ డిసీజ్డ్ స్టేట్ దిస్ పార్ట్ విచ్ ఇట్ ఈస్ నాట్ ఇండిస్పెన్సిబుల్ టు హ్యూమన్ లైఫ్. దాని యొక్క ఏకైక లక్ష్యం వల్ల ఏంటి అంటే, లోపల ఉండేటటువంటి వైటల్ ఆర్గన్స్ని కాపాడటం కోసం ఆ మానవ జీవనానికి మనుగడకి ఏదైతే అత్యంత తక్కువ విలువ ఉన్నటువంటి, అత్యంత తక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి అవయవం మీద ఇది తీసుకొచ్చి పెట్టేస్తుంది ఆ ఉన్నటువంటి వ్యాధి మొత్తాన్ని. దట్ బై మేకింగ్ అండ్ కీపింగ్ ఇన్ ఎ డిసీజ్డ్ స్టేట్ దిస్ పార్ట్ విచ్ ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్ టు హ్యూమన్ లైఫ్. అంటే కొంతమందికి అది యాంకిల్స్ మీద పెట్టచ్చు, కొంతమందికి చర్మం మీద పెట్టచ్చు, కొంతమందికి ఫేస్ మీద పెట్టచ్చు, కొంతమంది స్కాల్ప్లో పెట్టచ్చు. వైటల్ ఫోర్స్కి తెలియదు అనమాట. అది వాళ్ళ యొక్క సర్కమ్స్టాన్సెస్ సంబంధించి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి హెల్త్ స్టాండర్డ్స్ సంబంధించి, అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి అది అక్కడ పెట్టేస్తుంటుంది. కాదు, నేను పొలిటీషియన్ని, లేదు నేను ఒక సెలబ్రిటీని, నాకు ముఖం మీద పెడితే నేను తట్టుకోలేను, నేను రీల్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, లేదు సమావేశాల్లో నాకు పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇవన్నీ ఆలోచిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఆ చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితులు, వీటిని అనుగుణంగా అది ఆ వ్యక్తిలో అది ఎక్కడ పెడితే ఆ వ్యక్తి యొక్క మనుగడకి ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందో అలాంటి భాగాన్ని ఎంచుకొని ఆ భాగంలోనే పెడుతుంది. ఒకటి ఫేస్ మీద పెట్టచ్చు, ఒకటి స్కాల్ప్ మీద పెట్టచ్చు, ఒకటి అబ్డామిన్లో పెట్టచ్చు, ఒకటి గ్రాయిన్స్లో పెట్టచ్చు. అది సో దట్ బై మేకింగ్ అండ్ కీపింగ్ ఇన్ ఏ డిసీజ్డ్ స్టేట్ దిస్ పార్ట్ విచ్ ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్ టు హ్యూమన్ లైఫ్ ఇట్ మే దేర్ బై సైలెన్స్ ది ఇంటర్నల్ డిసీజ్. ఈ రకంగా ఇది ఉండటం ద్వారా అక్కడ ఉండేటువంటి అంతర్గత వ్యాధిని నిశ్శబ్దంగా ఉంచుతుంది. విచ్ అదర్వైజ్ థ్రెటన్స్ టు డిస్ట్రాయ్ ది వైటల్ ఆర్గాన్స్ అండ్ టు డిప్రైవ్ ది పేషెంట్ ఆఫ్ లైఫ్. ఒకవేళ ఇది కానీ చేయలేకపోతే, అది చర్మం మీద బాహ్యంగా కానీ పెట్టకపోతే, అది వైటల్ ఆర్గాన్స్ అని చెప్పుకోవటం అనేటటువంటి ఏ కిడ్నీస్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, ఇలాంటివి మేజర్ వైటల్ ఆర్గాన్స్ అనేవి వైటల్ ఆర్గాన్స్ని నాశనం చేసేస్తుంది. ఎప్పుడైతే వాటిని నాశనం చేసేస్తుందో పేషెంట్ యొక్క జీవనాన్ని అది లాగేసుకుంటుంది. అంటే మనిషి చనిపోయేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. సో అంత డేంజరస్ స్థితి నుంచి బయటికి పెట్టడం కోసం, ఆ పేషెంట్ని అంతటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి రక్షించడం కోసం, కాపాడటం కోసం ఇది చర్మం మీద పెట్టడానికి చూస్తుందన్నమాట వైటల్ ఫోర్స్. అండ్ దట్ ఇట్ మే దేర్ బై సో టు స్పీక్ ట్రాన్స్ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ ఎఫెక్షన్. సో ఈ రకంగా అక్కడ ఉండేటటువంటి అంతర్గత వ్యాధి మొత్తాన్ని కూడా ఈ ప్రత్యామ్నాయంగా ఆ చర్మం మీద స్థానిక వ్యాధిగా బదిలీ చేస్తుంది. యాజ్ ఇట్ ఫర్ డ్రైడ్ థిటర్, ఆ రకంగా ఇది ఇక్కడికి తీసుకొచ్చి లాగివేస్తుంది. ది ప్రెజెన్స్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్ ద సైలెన్సెస్ ఫర్ ఎ టైమ్ ది ఇంటర్నల్ డిసీజ్. ఈ రకంగా ఈ యొక్క స్థానిక వ్యాధి కొద్ది సమయం పాటు అది లోపల ఉండేటటువంటి అంతర్గత వ్యాధిని నిశ్శబ్దంగా ఉంచుతుంది. అది అలా ఉంచింది కదా అనేసి ఆ టైంలో ఇదేమైనా నయం చేసుకుంటుందంటే అలా నయం చేసుకోలేదు. ఎందుకు? థో వితౌట్ బీయింగ్ ఏబుల్ ఎయిదర్ టు క్యూర్ ఇట్ ఆర్ టు డిమినిష్ ఇట్ మెటీరియల్లీ. అది నయం చేసుకోలేదు. అది మ్యాగ్నిట్యూడ్ పరంగా, అక్కడ ఉండేటటువంటి ఇంటెన్సిటీ పరంగా కానీ, అక్కడ పూర్తిగా నయం చేసుకోవడం కానీ ఇవేవి చేయలేదన్నమాట. ఇప్పుడు తనంతట తానుగా వైటల్ ఫోర్స్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, అది గుర్తుంచుకోవాలి. అండర్ హోమియోపతిక్ సిమిలమం కానీ అయినట్లయితే ఇది చేయగలుగుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. ది లోకల్ ఎఫెక్షన్ హౌవర్ ఈజ్ నెవర్ ఎనీథింగ్ ఎల్స్ దాన్ ఏ పార్ట్ ఆఫ్ ది జనరల్ డిసీజ్. ఇది ఆ యొక్క జనరలైజ్డ్ స్టేట్లో మాత్రమే, ఇది ఒక దాంట్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ మాత్రమే, కానీ అది తప్ప మరొక వ్యాధి ఏం కాదు. ది లోకల్ ఎఫెక్షన్ హౌవర్ ఈజ్ నెవర్ ఎనీథింగ్ ఎల్స్ దాన్ ఏ పార్ట్ ఆఫ్ ది జనరల్ డిసీజ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంక్రీజ్డ్ ఆల్ ఇన్ వన్ డైరెక్షన్ బై ది ఆర్గానిక్ వైటల్ ఫోర్స్. కానీ
అక్కడ ఉండేటువంటి వ్యాధి మొత్తాన్ని కూడా ఒక దిశలోకి తీసుకొచ్చి లాక్కొచ్చి ఆ చర్మం మీద పెట్టేస్తుంది అనమాట. దేని ద్వారా? ఈ యొక్క ఆర్గానిక్ వైటల్ ఫోర్స్ ద్వారా, ఈ యొక్క ప్రాకృతిపరమైనటువంటి ప్రాణశక్తి ద్వారా. అండ్ ట్రాన్స్ఫర్ టు ఏ లెస్ డేంజరస్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఎక్కడికి బదిలీ చేసి పెడుతుంది అంటే హార్ట్లో ఉండాల్సింది లంగ్స్లో ఉండాల్సింది బ్రెయిన్ మీదనో కాకుండా ఆ యొక్క మేజర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి కండిషన్స్లో, ఏ మెనింజైటిస్ అలాంటివి ఏదైనా ఇన్వాల్వ్ అవ్వాల్సిన కండిషన్స్లో ఏ స్కిన్ మీదకి తీసుకొచ్చి పెడుతుంది అనమాట. టు లెస్ డేంజరస్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇన్ ఆర్డర్ టు, ఈ రకంగా చేయడం ద్వారా ఏంటి ఉపయోగం? ఇన్ ఆర్డర్ టు అలే ది ఇంటర్నల్ ఎలిమెంట్, అక్కడ ఉన్నటువంటి అంతర్గత వ్యాధి మొత్తాన్ని కూడా ఉపశమనం పెడుతుంది అనమాట. ఓకే, బట్ యాజ్ హ్యాస్ బీన్ సెడ్, పైన చెప్పుకున్నట్లుగా, బై దిస్ లోకల్ సిమ్టమ్ దట్ సైలెన్సెస్ ది ఇంటర్నల్ డిసీజ్. ఈ యొక్క స్థానిక వ్యాధి అనేది ఆ అంతర్గత వ్యాధిని నిశ్శబ్దం చేస్తుంది. So far from anything being gained by the vital force towards diminishing or curing the whole malady. ఎప్పటిదాకా ఆ వైద్యపరమైనటువంటి సహాయం, అది ఏ రకమైనటువంటి వైద్యపరమైన సహాయం? హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే అది నయం అవుతుంది. అలా కాకుండా దానికే అది వదిలేసినా, లేదు డిసిమిలర్ ట్రీట్మెంట్ ఇచ్చినా అది అంతకంతా పెరుగుతూనే పోతుంది. సో ఫార్ ఫ్రమ్ ఎనీథింగ్ బీయింగ్ గెయిన్డ్ బై ది వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ, ది ఇంటర్నల్ డిసీజ్ ఆన్ ది కాంట్రరీ కంటిన్యూస్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్. దానంతటా అది పెరగటం కాకుండా ఆ యొక్క లోపల అంతర్గత వ్యాధి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఇది పెరుగుతుంది అన్నమాట. గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ అండ్ నేచర్ ఈస్ కన్స్ట్రైన్డ్ టు ఎన్లార్జ్ అండ్ అగ్రవేట్ ది లోకల్ సిమ్టమ్ ఆల్వేస్ మోర్ అండ్ మోర్ in order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under. ఇక్కడ ఈ యొక్క చర్మం మీద ఉన్నటువంటిది లేదు శరీరానికి వెలుపల భాగంలో ఉండేటటువంటి ఈ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది తనంతట తాను పెరగడానికి మటుకు ఎప్పుడు కూడా ప్రకృతి, నేచర్ అనేది నిర్బంధిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు పెరుగుతుంది? అంతర్గతంగా ఉండేటటువంటి వ్యాధి ఎప్పుడైతే కాలానుగుణంగా పెరుగుతూ పోతుందో అప్పుడు మాత్రమే, దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఉంది కాబట్టి మాత్రమే ఇది ఇక్కడ పెరుగుతుంది. సో ఈ రకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఈ రకంగా లోకలైజ్డ్ స్థానిక వ్యాధి కాదు, లోపల ఉన్నటువంటి జనరలైజ్డ్ డిసీజ్కి సంబంధించినటువంటి కంప్లైంట్, అది పూర్తిగా దాని యొక్క అధీనంలోనే ఉంది. Gradually to increase and nature is constrained to enlarge and aggravate the local symptom always more and more in order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under. Old ulcers on the legs get worse as long as the internal sore is uncured. The chancre enlarges as long as the internal syphilis remains uncured. Just as the general internal disease continues to increase as time goes on. కాలం గడిచే కొద్దీ ఒక జనరల్ డిసీజ్, అంతర్గత వ్యాధి మొత్తంగా ఏదైతే ఉందో అది ఎలా అయితే పెరుగుతూ పోతుందో దాన్ని అనుసరిస్తూనే ఇక్కడ ఉండేటువంటి స్థానిక వ్యాధి పెరుగుతూ పోతుంది. ది ఇష్యూస్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్ ప్రాక్టీషనర్స్ do something similar. As artificial ulcers on external parts, they silence some internal chronic diseases, but only for a short time, without being able to cure them. But on the other hand, they weaken and destroy the general health much more than is done by most of the metastasis affected by the instinctive vital force. ఇష్యూస్ అంటే మనకు ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసేది అంటే గతంలో ఏంటంటే ఏదైనా పలానా జాండీస్ అనేది వచ్చింది, లేదు పలానా టీబీ అనేది వచ్చింది, లేదు పలానా ఒక నాన్ హీలింగ్ అల్సర్ అనేది ఏదైనా ఉంది, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా చిన్న ఇనుప వైర్ అనేది తీసుకొని దానికి శరీరంలో ఎక్కడో ఒక చోట ఇలా గుచ్చి బయటికి తీసి ఆ రెండింటిని ముడేస్తారన్నమాట. ఈ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫారెన్ బాడీ ఈజ్ ఫారెన్ బాడీ. అది ఇనుప వస్తువైనా, బంగారమైనా, ప్లాటినం అయినా, జిర్కోనియం టీత్ అయినా, ఏదైనా ఫారెన్ బాడీ ఈజ్ ఫారెన్ బాడీ. అది ఒంట్లో ఉంది అంటే తనది కానిది అది ఉంది కాబట్టి వైటల్ ఫోర్స్ యొక్క ప్రీ ప్రోగ్రామ్డ్ ప్లాన్ ఏంటి? నాది కాదు కాబట్టి దీన్ని ఎలాగైనా పంపించేసుకోవాలి, దీని నుంచి నేను ఎలా అయినా బయటపడాలి, ఇది ఏదో కొత్త వ్యాధిగా ఉంది, ఇదేదో సంథింగ్ నాకు సంబంధించినది కాదు అనేసి అక్కడ లోపల ఉన్నటువంటి
మొత్తాన్ని కూడా అక్కడ ఆపేసి ఇక్కడ ఇలా ఇనప వైర్ని ఇలా కుచ్చి ఇలా ముడేస్తున్నారు కదా, దీన్ని తగ్గించుకోవటం కోసం ఈ యొక్క ఫారిన్ బాడీని పంపించేసుకోవడం కోసం ఆ చిన్నగా సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఆ టిష్యూ అంతా లాస్ అయిపోయి అక్కడ ఏదైతే ఫారిన్ పార్టికల్ ఉందో దాన్ని కూడా బయటికి తొలగించేసుకుంటుంది. ఈ భాగంలో అక్కడ ఉన్న ఫారిన్ పార్టికల్ అంతా బయటికి పంపించేసుకున్న తర్వాత అక్కడ ఒక అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క అల్సర్ని తగ్గించుకోవడం కోసం వైటల్ ఫోర్స్ కొంత సమయం పాటు అంతర్గతంగా ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ మీద కొంత పట్టించుకున్నట్టుగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిమ్టమ్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత, దాని యొక్క ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేస్తుంది. సో ఇక్కడ పెట్టడం ద్వారా లోపల ఉన్నటువంటి ఏ కంప్లైంట్ అయినా కూడా టెంపరీగా మాత్రమే ఉపశమనం పొందుతాయి, తగ్గట్లేదు, తగ్గించుకునే క్యాపబిలిటీ లేదు. సో అది తగ్గించుకోకపోగా ఇది కొంత ఉపశమనం వచ్చినట్టు అనిపిస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? నిజంగా వ్యాధి అని తగ్గుతుందా? నిజంగా వ్యాధి తగ్గట్లేదు. మరి దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా అంటే ఇంకా నష్టమే ఉంది. ఎందుకు ఉంది నష్టము? ది ఇష్యూస్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్ ప్రాక్టీషనర్స్ డూ సంథింగ్ సిమిలర్. ఇక్కడ లోకల్ సిమ్టమ్ ఇవన్నీ ఎలా అయితే బయటపడుతున్నాయో సేమ్ దానికి అనుగుణంగానే దాన్ని పాటిస్తూనే చేస్తుంటారు. ఆ లోకల్ సిమ్టమ్ వల్ల మనకు అంతర్గత వ్యాధిని ఏదైనా నయం చేసుకుంటుందా? దాన్ని నయం చేసుకునే క్యాపబిలిటీ లేదు. ఎట్ ది సేమ్ టైం దాని మ్యాగ్నిట్యూడ్ వైజ్ దాన్ని తగ్గించుకునేటటువంటి సత్తాను, సమర్థతను అది పొందట్లేదు. అది కొద్ది కాలం పాటు నిశ్శబ్దంగా ఉంచుతున్నారు. బట్ ఓన్లీ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం, కానీ చాలా కొద్ది కాలం మాత్రమే. వితౌట్ బీయింగ్ ఏబుల్ టు క్యూర్ దెమ్, అంటే ఆ కొద్ది కాలంలో పాటు అది ఏమైనా నయం చేసుకుంటుందంటే అది నయం చేసుకోవట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ వేరొక పక్క దే వీకెన్ అండ్ డిస్ట్రాయ్ ది జనరల్ హెల్త్ మచ్ మోర్ దాన్ ఈస్ డన్ బై ది మోస్ట్ మెటాస్టాసిస్ ఎఫెక్టెడ్ బై ది ఇన్స్టింక్టివ్ వైటల్ ఫోర్స్. ఇది ఉండటం ద్వారా మరి ఆ జనరల్ స్టేట్ ఆఫ్ హెల్త్లో ఏదైనా మార్పులు వచ్చినాయా? ఆ జనరల్ స్టేట్ ఆఫ్ డిసీజ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయా అంటే అవేవి రావట్లేదు. దాన్ని వదిలేస్తే ఒకలా పోయేదానికన్నా ఈ రకంగా డిస్సిమిలర్ ట్రీట్మెంట్ జరగటం ద్వారా ఆ యొక్క ప్రాణశక్తి, ఇన్స్టింక్టివ్ వైటల్ ఫోర్స్ అనేది అక్కడ ఉండేటటువంటి వ్యాధిని మెటాస్టాసిస్గా మార్చేసుకుంటుంది. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి వ్యాధిని కొద్దిపాటు సైలెన్స్ పెట్టేసి దానికన్నా ఇది మేజర్గా ఉంది, దానికన్నా ఇది కొంచెం స్ట్రాంగర్గా ఉంది కాబట్టి దీన్ని నయం చేసుకోవడం కోసం దీని మీద దృష్టి పెడుతుంది. ఇది ఏ రకంగా చేస్తుంది? ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అయినటువంటి అల్సర్లో డిశ్చార్జ్ కానీ, పెయిన్ కానీ, అక్కడ టిష్యూ లాస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండటం ద్వారా అక్కడ వైటల్ స్ట్రెంత్ అనేది రూయిన్ అయిపోతుంది. అంటే విధ్వంసం చేయబడితే, దొంగలించబడితే ఆ వైటల్ స్ట్రెంత్ అంతా కూడా, ఆ వైటల్ స్ట్రెంత్ ఇంకా ఉన్నదాంతో పోలిస్తే, ముందున్నదాంతో పోలిస్తే ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఇలాంటి డిస్సిమిలర్గా చేయడం ద్వారా అక్కడ స్ట్రెంత్ అనేది లూజ్ అయిపోతాడు పేషెంట్. అక్కడ స్ట్రెంత్ లూజ్ అవడంతో పాటు అక్కడ డిసీజ్ని కూడా మెటాస్టాసిస్గా మార్చేసుకుంటుంది. అంటే ఒక ఫార్మ్ ఆఫ్ డిసీజ్ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ డిసీజ్లోకి అది మార్చేసుకుంటుంది అన్నమాట.